पुरुषं महान्तं आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏకదేశీ తత్వము సర్వవ్యాపక తత్వం. ఏకదేశీయంలో ఒక దగ్గర ఉండడం, ఇంకొక దగ్గర ఉండకపోవడం. సర్వ వ్యాపక అంతటా విద్యమానమై ఉండడం. నరేంద్ర మోదీ శరీరం ఏకదేశీయం, కానీ వారి ప్రభుత్వము సర్వవ్యాపకం. పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నాం ఆచార్య. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఆత్మ భగవంతుడు సర్వాంతర్యామిగా, ఆత్మ కూడా తన శరీరంలో సర్వాంతర్యామి అన్నట్లు నేను తెలుసుకున్నాను ఆచార్య. అట్లా కాకుండా అలా కాదని చెప్పేసి పరమేశ్వరుడు యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం 3వ చరణంలో పాదాభ్యాం జంగాభ్యాం విశిరాజా ప్రతిష్ఠితః, పాదముల తొంటి ఎముకల మధ్య అక్కడ జీవాత్మ యొక్క నివాసం. ఆ నివాసం నుంచి కార్యక్షేత్రం, పనితనం, ఈ యొక్క ఆజ్ఞాచక్రం, పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడికి వెళ్ళి శరీరం యొక్క నియంత్రణ సబ్ స్టేషన్, ఎక్కడ కాలుని ఎలా ఆడించాలి, ఏలుని ఎలా ఆడించాలి, కన్నులు ఎలా తెరవాలి అనేటువంటి ఆ యొక్క అవయవాలను నడిపించేటువంటిది ఆత్మ యొక్క ఆజ్ఞాచక్రం నుండి. ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ లేదు, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ లేదు అనుకోకుండా దోమ గుట్టింది. ఈ యొక్క మొత్తం ఈ యొక్క చేతన మొత్తం అక్కడికి వెళ్తుంది. శరీరం అంతా జువ్వుమని అనిపిస్తుంది. ఆ నొప్పి ఎక్కడైతే ఉందో, దోమ ఎక్కడైతే కొడుతుందో వెంటనే చేతికి ఆజ్ఞాపించి చేతిని అక్కడికి వెళ్ళి రక్షణ చేయమని చెప్పేసి చేతిని ఆజ్ఞాపించడం. ఈ రకంగా ఏకదేశీయంగా ఒక చెయ్యి ఇరిగిపోయినా, కాలు ఇరిగిపోయినా, కన్ను పోయినా, దెబ్బ తగిలి క్షతగాత్రమైన ఏదైనా సరే అక్కడికి ఆ ప్రదేశంలోకి ఇప్పుడు ఏ రకంగానైతే బయట భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఏదైనా గొడవ జరిగితే అందరూ గుమిగూడి చూస్తుంటారు. లేదంటే ఏదైనా కూలిపోతుంటే, ఏదైనా అద్భుతం జరుగుతుంటే అందరూ నిలబడి ఎట్లయితే చూస్తుంటారో, శరీరంలో ఏదైనా అద్భుతము జరిగితే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము అన్ని ఆత్మ అక్కడికే వెళ్ళి దాన్ని పరిష్కరించడం. అందుకని ఆత్మ ఏకదేశీయం, సర్వవ్యాపకం కాదు. సర్వవ్యాపకము అయితే కాలికి దెబ్బ తగిలినప్పుడు ఈ తల ఎందుకు తెలియట్లేదు? తలకు తలనొప్పి వస్తున్నప్పుడు కాలి చిటికెన వేలు ఎందుకు తెలియట్లేదు? మనకు మూత్రం వస్తున్నప్పుడు నోరెందుకు తెలియట్లేదు? ముక్కులో శ్వాస ఆడుతున్నది ఎట్లా తెలియట్లేదు? మనకు నిద్ర వస్తున్నప్పుడు అరికాళ్ళ కింద ఏమున్నదో ఎందుకు తెలియట్లేదు? అందుకని ఈ సర్వవ్యాపకత్వం అనేటువంటిది కాదు, ఏకదేశీ, అల్పజ్ఞుడు. అందుకే చచ్చిపోవడం, పోవడం, పుట్టుకు రావడం, మోక్షానికి వెళ్ళడం అంటే ఉన్న చోట నుంచి లేని చోటికి వెళ్ళడం అనేటువంటిది భగవంతుడు చూపిస్తున్నటువంటిది రహస్యం.
అందుకని జీవాత్మ ఏకదేశి, సర్వవ్యాపకుడు కాదు. సరే ఆచార్య, నమస్తే. ఓం. ఇదే విషయాన్ని పరమాత్మలో చూస్తే, పరమాత్ముడు ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మ రహస్యాన్నే పరమాత్మగా భావించేటువంటి వారు అవతరించడం, అవతారం, మూర్తి భవించడం, ఈ యొక్క పౌరాణిక మొత్తం, ఈ మత సంప్రదాయం మొత్తం జీవాత్మను ఉద్దేశించి పరమాత్మమయంగా జరుగుతుంది. అంతేగాని పరమాత్ముడు ఎక్కడికి రాడు, ఎక్కడికి పోడు, అంతటా ఉంటాడు. అందుకని జీవాత్మకు పరమాత్మకు తేడా ఏంటంటే, జీవాత్మ ఏకదేశీయము, పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే, శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6వ అధ్యాయము 6వ సంపుటం శ్లోకంలో చూడండి. సా వృక్ష కాలాకృతిభిః పరో అన్యః యస్మాత్ ప్రపంచః పరివర్తతే అయం ధర్మాహం పాపనుదం భగేశం జ్ఞాత్మాత్మస్థమృతం విశ్వధామ. స ఆ యొక్క పరమాత్మ వృక్ష కాలాకృతిభిః, కాలాకృతి వృక్షం యొక్క కాల, వృక్షం అనేటువంటిది, మొలక అనేటువంటిది, లత అనేటువంటిది, పువ్వు అనేటువంటిది, చిగురు అనేటువంటిది, చచ్చిపోవడం అనేటువంటిది, వాడిపోవడం, చచ్చిపోవడం, రాలిపోవడం, కూలిపోవడం, పురుగు పట్టడం అనేటువంటిది. కాలముతోటి వృక్షం ఎట్లయితే ఉంటుంటుందో ఆ కాలాన్ని సృష్టించిన వాడు, ఈ వృక్షానికి జన్మనిచ్చినటువంటి వాడు ఆ యొక్క పరమేశ్వరుడు. కాలాకృతి, కాలం యొక్క ఆకృతియే వృక్షము అనేటువంటిది. కాల ఆకృతి, ఆకృతి అంటే రూపం, రూపురేఖలు. పరో అన్యః, ఈ వృక్షము ఏ రకంగానైతే తన వంశాన్ని బట్టి ఆ వృక్ష ఆకృతి ఏ రకంగా కనిపిస్తుందో, తాటి చెట్టు తాటి చెట్టే, ఈత చెట్టు ఈత చెట్టే, ఆనపకాయ ఈ యొక్క చెట్టు, చిక్కుడు చెట్టు చిక్కుడు చెట్టే, మరియు మర్రి చెట్టు మర్రి చెట్టే. ఈ యొక్క విత్తనాన్ని బట్టి వృక్ష ఆకృతి ఏ రకంగా అయితే ఉందో పరమేశ్వరుడు ఆ రకంగా కాదు. పరో అన్యః, ఈ ఆకృతి కాలంకు రూపం లేదు. రూపం ఉన్నదా లేదా కాలానికి? లేదా అంత కెమెరాలు బంద్ చేసుకొని నిద్రపో దుపాట్లు. ఏంటిది అంత? కాలానికి రూపం ఉన్నది కాబట్టి, అనుభూతి పొందుతున్నాం కాబట్టి, ఇది ఎండాకాలమని, వానాకాలమని, చలికాలమని, వర్షాలు ఎక్కువ పడితే వర్షాకాలమని, చలి ఎక్కువగా పెడితే చలికాలమని, ఎండలు మండుతూ ఉంటుంటే ఎండాకాలమని. కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది ఆచార్య. ఎండాకాలము, చలికాలము, వర్షాకాలము కనిపిస్తుంది ఆచార్య. కొన్ని చోట్ల ఉండదు కదా, 3 కాలాలు ఉండవు కదా. ఋతువులు కూడా కాలమే కదా ఆచార్య. ఋతువులు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. నరేంద్ర మోదీ గారు రావడం ఏంటి? వారి ప్రభుత్వమే కదా. వారు దేశ విదేశాలకు కూడా రావడం పోవడం జరుగుతుంది. మన దేశంలో మన దగ్గరికి వస్తున్నప్పుడు మనకు ఎంతో ఉత్సాహం. నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వస్తున్నారు అంటే తన ప్రజల దగ్గరికి వస్తున్నారు.
అంతవరకే. కానీ ఆ ప్రజల మీద అధికారం, శాసనం నరేంద్ర మోదీ గారిది లేదు అని కాదు, ఉన్నది. సార్వభౌమిక అంతర్యామిగా వ్యాపకంగా కాకుండా ఒక వ్యక్తిగా వచ్చి పలకరిస్తున్నాడు. ఇదే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కంటే ముందు ఈ యొక్క ముస్లింలు ప్రతి నెల దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే అతడు మారు వేషంలో వచ్చి అందరిని బెదిరించి ఈ యొక్క దుండగులను అందరినీ జైల్లో పెట్టిన సంగతి తెలుసా లేదా? తెలుసు ఆచార్య. ఆ రకంగా ఆ యొక్క ఇదివరకు ఏదైతే నిజాం పరిపాలన ముస్లింల అధీనంలో ఉన్నప్పుడు అదే భయభ్రాంతి గలైనటువంటి వాళ్ళొక ప్రభావాన్ని అలాగే కొనసాగించాలనుకున్నారు. అది కాదు. ప్రజలు సుభిక్షంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే రాజ్యం ఇంకా బాగా కొనసాగుతుంటది. మళ్ళీ మనకు పెట్టుబడులు వస్తుంటాయి, ఎన్నెన్నో కంపెనీలు వస్తుంటాయి, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి, అన్ని బాగుంటాయి. అదే భయభ్రాంతుల్లో ఉన్నట్టయితే ఇక్కడికి ఎవరు రారు, మళ్ళీ ఇదంతా పాడుపడిపోతుంటది అని చెప్పేసి ఆ యొక్క దుష్ట శక్తులను నియంత్రించడానికి మారువేషంలో వెళ్ళి అదంతా చేశాడు. ఈ యొక్క నరేంద్ర మోదీ గారు రావడం ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవడానికి, మన్ కీ బాత్ మనసులోని మాట తెలుసుకోవడానికి, ఇంకా ఏమేమి జరుగుతున్నాయి ఆ విషయాలు తెలుసుకోవడానికి ప్రజల మధ్యలోకి రావడం. ఎన్టీ రామారావు వచ్చింది ప్రజల మధ్యలోకి, ఇప్పుడు నరేంద్ర మోదీ వచ్చేది కూడా ప్రజల మధ్యలోకి. ఎన్టీ రామారావు గారి ఉద్దేశం ఒకటి, నరేంద్ర మోదీ గారి ఉద్దేశం ఒకటి. కానీ వ్యక్తిగా రావడం, శాసకుడు ఒక వ్యక్తిగా, ఒక శరీరంగా మారువేషంలో రావడం, వచ్చి హాస్పిటల్కి వెళ్ళి కూడా అక్కడ వాళ్ళను పరీక్షించడం, ఈ రకంగా అలా వచ్చాడు అని అన్నప్పుడు అందరి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి భయం, అమ్మో ఏ రూపంలో ఎవరున్నారో మన ఉద్యోగం పోతుందని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసినటువంటి భయం. ఇంకా ప్రజల దగ్గరికి రాజు రావడం వల్ల ఏమైనా మనకు ఉపయోగం ఉంటుందేమో అని చెప్పేసి ఆశ. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా? ఈ వ్యాపకత్వం, ఏకదేశీయత్వం, శరీరం ఏకదేశంలో ఉంటది, కానీ ప్రభుత్వం, అధికారం, శాసనం అంతటా వ్యాపించి ఉంటది. ఇది తేడా. యస్మాత్ ప్రపంచ, ఇక ఆ యొక్క వ్యక్తి మన దగ్గరికి వచ్చినా కూడా, నరేంద్ర మోదీ గారు మన మధ్యలోకి వచ్చినా కూడా, వారి ప్రపంచం అనేటువంటిది వారి శాసకీయ సమయం వరకు మొత్తం అంతటా ఉంటుంటది. వారు మన దగ్గరికి వచ్చి మనతో కలుస్తున్నారు అంటే వేరే వాళ్లకు రాజు కాదు, వేరే వారికి మీద వారి శాసనం లేదు అని కాదు. శాసనమే, వ్యక్తి. ప్రపంచ పరివర్తతే అయం. పరివర్తతే అని అంటే వారు ఏదైనా పథకాలు తీసుకొచ్చి, లేదంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది పేదవారికి, మరియు ఈ యొక్క ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అని అటల్ బిహారీ వాజ్పేయి తీసుకొచ్చాడు. మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఇంటింటికి శౌచాలయం, బహిరంగ మలమూత్ర విసర్జన నేరం అనేటువంటిది అవగాహన కల్పించుకుంటూ చేసినటువంటిది. ఇక మన దేశ ఔన్నత్యాన్ని దేశాలకు అన్నింటికి చాటి చెప్పి దేశం యొక్క వ్యక్తిత్వాన్ని ఒక కీర్తి స్థాయికి తీసుకెళ్తున్నటువంటి వ్యవహారం.
ఇవన్నీ పరివర్తనంలోకి వస్తుంటాయి. ఇదివరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటిదంతా మన ముందు స్పష్టంగా చేస్తూనే నరేంద్ర మోదీ గారు చేసేటువంటిదంతా అందరికీ తెలిసినటువంటి విషయమే. ధర్మాహం పాపనుదం భగేశం జ్ఞాత్మ ఆత్మస్థం అమృతం విశ్వధామ. ధర్మావహం ధర్మ అంటే ఈ వీళ్ళు సైనికులలో వాళ్ళు రాస్తుంటారు ఏంటంటే ధర్మం అంటే ఏంటి అంటే కర్తవ్యం. వైదికంలో చెప్పేది కూడా కర్తవ్యం. ఇక అవగాహన లేనటువంటి వారి మధ్యలో ధర్మం అంటే ఏంటి అంటే ఒక హిందుత్వము, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ అనేటువంటిది ఆ యొక్క భిన్నాభిప్రాయాన్ని వాళ్ళు ధర్మం అంటున్నారు. ఇక్కడనేమో కర్తవ్యం, బాధ్యతను ధర్మం. నా ధర్మం, నీ ధర్మం కాదా, నీ బాధ్యత కాదా? అంతేనా, ఇంకేమైనా ఉందా? బాధ్యత అన్నప్పుడు ఎవరి బాధ్యతను వారు నిర్వహించడం, ఎవరి ధర్మాన్ని వారు పాటించడం, తదనుసారంగా వ్యవహరించడం. అర్థం కావట్లేదు అమ్మగారు? ధర్మానికి వచ్చినప్పుడు కూడా వ్యక్తిగతంగా వేరుగా ఉంటాయి, శాసనపరంగా వేరుగా ఉంటాయిగా ఆచార్జీ. ఇది మైకు రీసౌండ్ వస్తున్నది ఏమో, మరి స్పష్టంగా వినపడట్లేదు. ధర్మబద్ధంగా అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఒక రకంగా ఉంటుంది ధర్మం, శాసన రీతిగా కూడా ఒక వేరుగా ఉంటుంది కదా అంటున్నా. వ్యక్తిగతము అనేటువంటిది అయితే వినపడింది. మీకు ఎవరికైనా వినపడితే చెప్పండి అమ్మగారి అభిప్రాయం. వ్యక్తిగతము ధర్మము అంటుంది అమ్మగారు. ఇది వ్యక్తిగతంలోనే వారి బాధ్యతను ఎవరి ధర్మాన్ని, ఇప్పుడు ఎవరు తీసుకున్న బాధ్యత వారు నిర్వహిస్తే ఎవరి ధర్మాన్ని వారు పాటించినట్టు. అదే నాకేమొస్తుంది, నేను చేయాలి, నాకేం పట్టింది అని ఈ రకంగా బాధ్యతారహితంగా ఉండడం, కర్మహీనంగా ఉండడం, కర్మమే ధర్మము అనేటువంటిది బాధ్యతాయుతంగా ఉండడం. ఇక కర్మహీనులకు, పురుషార్థహీనులకు వాళ్ళు ఏమంటారంటే నాకేం పట్టింది, నేను ఎందుకు చేయాలి అనేటువంటి అభిప్రాయం. ఆచార్య నమస్తే. అమ్మగారు, ధర్మం అనేది మారుతుంటది కదా, వ్యక్తిగా వేరు, సమూహంగా వేరు అని అవును అడుగుతుంది. అవును, అది మారుతుండడం అనేటువంటిది శైశవావస్థలో ఒక రకంగా ఉంటుంటది, బాల్యంలో మరో రకంగా, యవ్వనంలో ఇంకొక రకంగా, ప్రౌఢావస్థలో ఒక రకంగా, వృద్ధాప్యంలో మరో రకంగా, పని పాట లేనప్పుడు ఒక రకంగా, పేదరికంలో ఉన్నప్పుడు మరో రకంగా, ఒక వ్యాపారం చేసుకునేటప్పుడు ఒక రకంగా, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంకొక రకంగా, దొంగతనం చేస్తున్నప్పుడు ఒక రకంగా, పరిశోధనలు చేస్తున్నప్పుడు, అనుసంధానం చేస్తున్నప్పుడు ఒక రకంగా. ఇప్పుడు కొడుకు చేసేది కొడుకే చేస్తుంటాడు, తండ్రి చేసేది తండ్రి చేస్తుంటాడు, భార్య చేసేది భార్య, భర్త చేసేది భర్త. ఎవరి ధర్మం వారు, వారిది వీరికి, వీరిది వారికి వర్తించదు. పిల్లలది పిల్లలదే, పెద్దలది పెద్దలది. పిల్లల్లో ఉన్నటువంటి వ్యక్తి పెద్దల దగ్గరికి వచ్చేసరికి మారిపోతాడా? కన్యగా ఉన్నటువంటి ఆ అమ్మాయి రజస్వలాయి అయిన తర్వాత మారిపోతుందా? పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి కాకుండా పోతుందా? పిల్లలను కన్న తర్వాత ఆవిడ కాకుండా పోతుందా? మూలమైతే వారే, కానీ శరీరం మారుతున్న దాన్ని బట్టి వారి కర్తవ్యం, వారి బాధ్యతలు పెరుగుతూ ఉంటుంటాయి. ఇదివరకు బాల్యంలో ఉన్నంతగా చంచలంగా
ఇష్టం వచ్చినట్టు చేసేటువంటిది పెళ్లి చేసుకొని ఇంటికి పోయి 4 పిల్లలు అయిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఎంత ఒదిగి ఉండడం అనేటువంటిది వారి వ్యక్తిత్వానికి వర్తిస్తాయి. అవునా అవును. ఇది దీన్ని ధర్మావహం. పాపనుదం ఇక ఏ రకంగా అయితే బాధ్యతాయుతంగా చేస్తున్నప్పుడు ఇది నా బాధ్యత, ఇది నా ధర్మం అని ఎప్పుడైతే దాన్ని గుర్తించి చేయడం ఒకటి, ఇంకొకటి పాపనుదం స్వార్థపరంగా చేయడం లేదంటే ఇంకొకరి మీద ఈర్ష్యతో చేయడం, అప్పుడే ఈ పాపం అనేటువంటిది జరుగుతుంది. స్వార్థంతో తన వరకే లాభం చేకూరాలని, తనకే మంచి జరగాలని, తనే లాభపడాలనేటువంటి దురాశ ఒకటి, లేదా వారికి చెందకూడదని, వారికి వర్తించకూడదని, వారు ఎదగకూడదని చేసేటువంటి దాంట్లో ఈ రెండింటిలోనే పాపం ఉంటదని అనిపిస్తుంది. మీ అనుభవం ఏమంటుంది? అవునా చర్చి, మీరు చెప్పింది కరెక్టే. బాలరాజు గారు మాట్లాడారేంటి? శోభమ్మ గారు పైకి చూడొద్దు. ఓం ఆచార్య, చెప్పండి. మీరు ముందు చెప్పిన అభిప్రాయం ఉన్న వాళ్ళు చాలా ఉంటారు. అన్ని నాకే చెందాలి, స్వార్థంతో, అట్లాంటి మంది చాలా ఉన్నారు. అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంది అంటే, అది నిజమే, కానీ ఇంకో రకంగా కూడా ఉన్నారు అనేటువంటిది ఇంకేదో చెప్పబోతున్నారో అది చెప్పలేకపోతున్నాను ఆచార్య. ఇది బాగుండదు కదా చెప్తే అని చెప్పేసి షార్ట్ కట్ లో చెప్పాను. చాలా మంది అలాంటి నాకే కావాలని, మొత్తం నేనే అనుభవించాలి, నేనే పొందాలి, ఇంకొకరికి చెందద్దు. అమ్మగారు అనవసరంగా కాలక్షేపం కాదు. ఇప్పుడు ఇక్కడ భాగ్యలక్ష్మి గారు ఇంకేదో చెప్పబోతున్నారు, అది చెప్పలేకపోతున్నారు. ఓం ప్రకాష్ చెప్పిందే పదే పదే చెప్తున్నారు. అవునాచార్య. మరి అది ఏంటి? మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఈ రకంగా ఎక్కువ మంది ఉన్నారు, అలాగే జరుగుతుంది అనడం ఒకటి. అంటే ఎక్కువ మంది ఉన్నారంటే తక్కువ మంది ఇంకో రకంగా ఉన్నారని మీరు చెప్పకనే చెప్తున్నారు కదా, అదేంటి? అదేంట ఒకరికి ఉపయోగపడాలి, అందరు బాగుండాలి, స్వార్థం లేని మనుషులు కొద్ది మంది. వెలిగిందా? ఎవరు మాట్లాడతలేరు, అంతా మౌనంగా కూర్చుంటున్నారు. స్వార్థం లేని మంది కొద్ది మంది, స్వార్థం ఉన్న వాళ్ళు చాలా మంది. ఇంతే ఆచార్య. అమ్మగారు చెప్తున్నది ఏంటంటే, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. అందరూ బాగుండాలి. ఒక తల్లితత్వం, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక గురువు తత్వం, ఒక ఏంటంటే ఒక శాసకీయ భావన, అందరికి మేలు బాగుండాలని ధర్మం ఇది. కానీ అమ్మగారు ఇక్కడ అర్థం చేసుకున్నారా చేసుకోలేదా మరి ఓంప్రకాష్ చెప్తున్నది ఏంటంటే, ఒకటేమో నా బాధ్యత, ధర్మావహం, నా ధర్మం నేను చేస్తున్నాను అనేటువంటిది మొదటిది. ఇక రెండవది ఏంటంటే పాపము గురించి ఇక్కడ చెప్పబడుతున్నది. పాపం గురించి చెప్పబడుతున్నప్పుడు పరోపకారం ఎక్కడికి వచ్చింది? ఋషి చెప్తున్నటువంటి పరోపకారం ఉన్నది, ఈర్ష్య ద్వేషం చేసేది ఒక నమూనా ఉంది, పరోపకారం చేసేది ఒక నమూనా ఉంది. పాపం ఎలా జరుగుతుంటది, పాపం యొక్క ప్రవృత్తికి కారణం చెప్తున్నాడు. ఎటువంటిది అనేదానికి ఓంప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే, స్వార్థం, తన గురించి మరియు వేరే వాళ్ళ మీద ఈర్ష్యతో చేసేటువంటిదే పాపం. ఇక్కడ పరోపకారం అమ్మగారు చెప్పేటువంటి అభిప్రాయానికి ఇక్కడ మరైతే సంకేతం అయితే లేదు. భగ అంటే ఐశ్వర్యం, జ్ఞానంతో కావచ్చు, ఇంకా లేదంటే సిరి సంపదలతోటి కావచ్చు. ఆ భగం అంటే ఐశ్వర్యం యొక్క ఈశం అంటే స్వామి. ఆ యొక్క జ్ఞానానికి స్వామిని విద్వాంసుడు అంటారు, ఋషిమునులు అంటారు. మరియు సిరి సంపదలకు స్వామిని ధనవంతుడు అంటారు.
మరి సంపన్నుడు అని అంటారు. భగేశం అంటే ఈ యొక్క అండపిండ బ్రహ్మాండంలో ఉండేటువంటి ఈ హిరణ్య గర్భ పరమేశ్వరుని తెలుసుకొని జ్ఞాత్వా ఆత్మస్థం అమృతం విశ్వధామ. ఎక్కడ పోయినా కూడా ఇదేంటంటే యశోద అమ్మకు ఆ శ్రీకృష్ణునికి భోజనం పెట్టడానికి ఎన్ని అవస్థలు పడుతుంటదని అంటే, ఎందుకు అని అంటే ఆ చిన్న చిన్న కుప్పి గంతులతోటి అటు ఇటు పరిగెడుతూ ఉంటే అతని వెంట అతను ఆ యశోదమ్మ గారు పరిగెడుతుంటే ఇక ఇలా అమ్మ నా వెంట పడుతుందని చెప్పేసి ఆ మాయ, మరి అది మాయ అనేది వైదికంలో దేహంతో చూపించడం సాధ్యం కాదు అంత చిన్న వయసు. ఇక్కడే ఉన్నాడని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడి నుంచి పోయి మళ్ళీ ఇంకెక్కడికో అక్కడ కనబడతాడు, మళ్ళీ అక్కడికి పోయేసరికి మళ్ళీ ఇక్కడ కనబడతాడు, అక్కడ ఈ రకంగా చూసారా లేదా? చూసా ఆచార్య. మిగతా వాళ్ళంతా ఎక్కడికి పోయారు అప్పుడు? ఎవ్వరు మాట్లాడతలేదు. చూసినాం ఆచార్య. శ్యామలయ్య గారు నిద్రపోతున్నారా? ఎక్కువ మాట్లాడితే కష్టం ఉండదు, తక్కువ మాట్లాడితే కష్టం ఉండదు. ఎంత బాయి ఉండదు, ఉండాలి చెరువు ఉండదు. బాయిలో పడితే కష్టంలో చెర్ర, అందుకోసం సప్పుడుగా మౌనం మంచిది. మౌనం బాగుందా? అంటే మౌనం ఎక్కడ బాగుండదు అమ్మగారు, మౌనం ఎక్కడుండాలో అక్కడ మౌనం ఉండాలి, కానీ ఎక్కడ మౌనం ఉండకూడదు అక్కడ ఉంటే ఏంటంటే మౌనం స్వీకార లక్షణం, చేయని తప్పులని చేసినట్టుగా భావించడం జరిగింది. అందుకే కోర్టులో అతన్ని అడిగితే నువ్వు తప్పు చేసావా అంటే మాట్లాడకుండా అంటే వాడు మాట్లాడుతున్నాడు కదా, ఇంకేం మాట్లాడతాడు, అయిపోయింది ఒప్పుకున్నట్టే, మాట్లాడకపోతే అట్లా అవుతుంది, అంగీకారం కిందికి వస్తుంది. ఈ రకంగా భగవంతుణ్ణి అంతటా చూసి ఇక ఎక్కడికి పోయినా మన ఆటలు సాగవు, ఇక మన దారిని మనం పోవాలని చెప్పేసి అమృతం విశ్వధామ, ఇక ముక్తిని పొందుతుంటారు అనమాట. అయితే ఇప్పుడు అంటున్నారు కదా శ్యామలయ్య గారు, మాట్లాడిన కష్టమే మాట్లాడకుండా కష్టమే అనేటువంటిది. అంటే ఇక ఎటు పెట్టినా మనల్ని మనము ఇరుకాటంలో పెట్టుకోవడం అనేటువంటిదే. అంటే సావధానంగా ఉండడం, జాగ్రత్త పడడం, మేల్కొల్పుగా ఉండడం అనేటువంటిది. ఈ రకంగా ఆ మేల్కొల్పు ఏంటి అంటే మనల్ని ఒకరు చూస్తున్నారు, మనల్ని ఒకరు తప్పు పడుతున్నారు, మనల్ని పసిగడుతున్నారు అనేటప్పుడు ఏంటంటే ఆచితూచి మాట్లాడడానికి వారు ఎట్లయితే ప్రయత్నం చేస్తున్నారో, ఇక భగవంతుడు ఎక్కడ ఉన్నా, పాపం చేయబోయినా దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు, పుణ్యం చేయబోయినా దీంట్లోనూ భగవంతుడు ఉన్నాడు, అంతటా భగవంతుడే ఉన్నాడు. అందుకే దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే ఇంకా నీవుండు, నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను అంటే ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను, ఈ జీవితాన్ని వదిలేస్తున్నాను, నీవు ఈ సృష్టిలో ఎక్కడైనా నీవే ఉన్నావు అని భగవంతునికి తెలియకుండా, భగవంతునికి అందకుండా, భగవంతుని పరిధికి బయటకు పోతున్నాడని కాదు. స్వర్గంలోనూ భగవంతుడు ఉన్నాడు, ముక్తాత్మలలోనూ భగవంతుడు ఉన్నాడు. కానీ ఈ దేహంతో ఇక్కడ ఏ రకంగానైతే మనము తండ్రిని తల్లిని దేహంతో చూసినట్టుగా, తల్లిదండ్రి పిల్లలను చూసినట్టుగా, ఆ విధంగా ఇక్కడ కాకుండా ముక్తాత్మల యొక్క స్థితికి దేహాన్ని విడిచిపెట్టడం, ఇదే రహస్యాన్ని. ఇక కొంతమంది మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వారు ఏమంటారంటే దయానంద సరస్వతికి ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం అయిందా లేదా అనేటువంటివి, దానికి సమాధానం ఏం చెప్తుంటారంటే వారు చచ్చిపోయేది దేహత్యాగం చేసేటప్పుడు వారికి ఆశ ఉంది కదా, ఏంటి అంటే ఇంకా వేద భాషను చేయాలని, మరియు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలని అని అంటుంటారు. కానీ ఇక్కడ దయానంద సరస్వతి వ్యావహారికంగా చూపిస్తున్నటువంటిది ఏంటి అంటే అంతటా పరమాత్మనే ఉన్నాడు, ఈ యొక్క జీవితానికి ఆట పట్టించేది అతనే. కాబట్టి
అంటాడు కదా, ఈ హిందీలో వాళ్ళు రచయిత రాసింది ఏంటంటే జీవిత చరిత్రలో, హే ప్రభు తూనే మేరే సంగ్ ఖూబ్ ఖేల్ ఖేలా అబ్తో మై చలా. అంటే ఓ భగవంతుడా, నువ్వు నన్ను బాగా ఆట పట్టించావు, ఇక నీవే నీవుండు, నేనుండలేను, నేను వెళ్ళిపోతున్నాను. అంటే నేను ఉండలేను అని ఎందుకు అని అంటే దేహము పట్ల చాలా అవస్థపడుతున్నాడు. రక్తపు విషంతో కూడుకున్నటువంటి గాజు పెంకులు విషంనైతే బయటకు తీయగలిగాడు, కానీ గాజు పెంకుల్ని బయటకు తీయడానికి న్యూలీ క్రియ చేస్తుంటే ఏంటంటే పేగులను గుచ్చుకుంటూ రక్తము బయటకు రావడం వల్ల ఆ నొప్పికి ఏకాగ్రత పోయి న్యూలీ చేయలేక ఇక నా వల్ల కాదు అనేటువంటి అభిప్రాయంతో ఇక అందుకే నేను వెళ్ళిపోతున్నాను, ఈ అవస్థలోంచి నేను వెళ్ళిపోతున్నాను, ఈ యొక్క రోగపీడిత దేహంలోంచి నేను వెళ్ళిపోతున్నాను. అంతేగాని భగవంతుడికి అందకుండా, భగవంతుడి దరిదాపులో లేకుండా జీవాత్మ ఇంకేదో స్థితికి వెళ్తుంటే అక్కడ పరమాత్మ ఉండనే ఉండడు అనేటువంటిది కాదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య, అర్థమవుతుంది. ఇక 7వది చూడండి. తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతీనాం పరమం పరస్తాద్ విదామ దేవం భువనేశం ఈట్యం. తం ఈశ్వరాణం, తమ్ అంటే ఆ యొక్క ఈశ్వరాణము అంటే ఇక్కడ మరి ఈశ్వరుడు ఒక్కడే కదా. మరి బహువచనంలో చెప్పారు ఏంటి అంటే, దీనికి పాణిని మహర్షి అష్టాధ్యాయంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, అస్మదు ద్వయోశ్చ, ఒకే వ్యక్తి కానీ మేము చేస్తున్నాం, మేము వస్తున్నాం, మేము చెప్తున్నాం కదా, మా మాట వినండి అని ఒక్కరి పట్లనే ఏకవచనం పట్ల బహువచనం ప్రయోగించడం ఏంటంటే ఆదరార్థం, గౌరవార్థం, గొప్పదనాన్ని. ఇప్పుడు ఓం ప్రకాష్ ఇక్కడ ఆశ్రమంలో సంకల్పం చెప్తుంటే, జగిత్యాల జిల్లా పిల్లడుగు ఏదో ఊరున్నది, అక్కడికి వెళ్ళి నారాయణ వచ్చారు, ఆయన కొడుకు మహాజనపదే అంటే మహాగణపతే అని చదువుతాడు అన్నట్టుగా. జనపదం అంటే జిల్లా, ఆ గణపతి అని వారికి జనపదం అనే విషయానికి అర్థం తెలియదు కాబట్టి గణపతి గురించి విని వచ్చారు కాబట్టి మనసులో అదే ఉంది. ఎన్నిసార్లు సంకల్పం చదివినా కూడా మహాజనపది అంటే మహాగణపతి అంటారు. ఆ రకంగా భావజాలం. అంటే ఇక్కడ ఏంటిదంటే మహా అనేటువంటిది, జనపదము అనేటువంటిది జిల్లా పేరు. మహా అని ఎందుకు అంటే ఆదరార్థం, దాని గౌరవం, గొప్పదనాన్ని చెప్పడానికి. మహామండలం, మండలం అంటే సరిపోతుంది, కానీ మహామండలం అంటే మనం నివసిస్తున్నాం, మనకు ఆశ్రయం ఇచ్చింది కాబట్టి ఈ మండలం, దానిని గొప్పగా కీర్తించడం మహామండలం, మహాజనపదం, మహామండలం. అట్లా అలాగని చెప్పేసి ఈ యొక్క భారతదేశంలో ఒక ప్రదేశం ఉన్నది, ఆ ప్రదేశాన్ని విద్వాంసులు ఉపహాసిస్తుంటారన్నమాట. ఏంటంటే రాష్ట్రం అనేటువంటిది బాగానే ఉంది, కానీ మహారాష్ట్రం అనేటువంటిది అంటే మిగతావన్నీ నిమ్నమా అన్నట్టుగా, అంటే మిగతా రాష్ట్రాలన్నీ తక్కువనా, అది మాత్రమే ఎక్కువనా, గొప్పనా అనేటువంటిది. ఏది మాట్లాడరు, స్పందించరు, ఊరికే కూర్చుంటారు. ఆచార్య అది పెద్దగా ఉండేనేమో రాష్ట్రం ముందు. అలా మాట్లాడితే ఉత్తరప్రదేశ్ ఎంతగా ఉండేది, రాజస్థాన్ ఎంత ఉన్నది, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కంటే పెద్దదా మహారాష్ట్ర? చిన్న రాష్ట్రాలు విడదీశారు కదా మా ఆచార్య. ఇప్పుడు విడదీశారు కానీ ముందు నుంచి అయితే ఉత్తరప్రదేశ్ కదా, బీహార్ నుంచి మొదలుకొని బీహార్, జార్ఖండ్, వీటన్నింటి ఉత్తరాఖండ్ను కలుపుకొని బీహార్, అది ఉత్తరప్రదేశ్ కదా. అవునా?
మరి వాళ్ళ భాష మరాఠీ ఉన్నందుకు మహారాష్ట్ర అంటున్నారు అన్నట్లు అనిపిస్తుంది ఆచార్య. మరి అది విద్వాంసులకు తెలియదా? విద్వాంసులు ఎప్పుడెప్పుడు ఈ చర్చ చేస్తే దాన్ని ఉపహాసం చేస్తుంటారు అన్నట్టుగా. రాష్ట్రం అన్నది బాగానే ఉంది, మహారాష్ట్రం ఏం మహారాష్ట్రం? ఇక్కడ వేరే రాష్ట్రాలలో జరిగేటువంటి అల్లరి చిల్లరలన్నీ అక్కడ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు పెట్టుకున్నారేమో ఆచార్యజీ. అంటే ఆచార్యజీ శబ్దము అది మంచిది కదా ఆచార్యజీ, భగవంతుడు సంబంధించి మహా అని వస్తుంది కదా ఆచార్యజీ. అదే ఆదరార్థం, గౌరవార్థం, అది మనం పలకడం మన వ్యక్తిత్వం. అంతేగాని అక్కడ భాష మరాఠీ ఉంది కదా ఆచార్య. మరాఠీ ఉంటే మరాఠీ ఉండడానికి మహామరాఠీ అనడానికి మరాఠీ భాష మహామరాఠీ. ఇప్పుడు రాష్ట్రం అన్నది బాగుంది, అది ఏదైనా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బీహార్ రాష్ట్రం, రాష్ట్రం అనేటువంటిది ఆ యొక్క భూఖండానికి వర్తిస్తుంది. కానీ మహారాష్ట్రం అన్న దాని మీద దాని చర్చ అంతవరకే, మనం చర్చ చేయడం కాదు. మరి అది ఎక్కడి నుండి ఎక్కడికో పోతుంది, నన్ను వదిలేద్దాం. తమ్ ఈశ్వరాణం, అక్కడ ఈ ఈశ్వరాణం అనేటువంటిది భగవంతుడికి అతని యొక్క సగుణ నిర్గుణాలను ఉద్దేశించి ఇక్కడ బహువచనం చెప్పడం జరిగింది. పరమం మహేశ్వరం. ఇక ఈ యొక్క ఓంకారం దయానంద సరస్వతి వ్యాఖ్యానిస్తూ సంస్కార విధి వేదారంభ సంస్కారం గాయత్రి మంత్రంలో చెప్తున్నటువంటి ఏంటి, ఈ ఓంకారం ఏంటి అంటే సత్యార ప్రకాశం ప్రథమ సముల్లాసంలో అనేక సగుణ నిర్గుణాల గురించి చెప్పినటువంటి దాంట్లో ఇది ఈశ్వరుని యొక్క అన్ని నామాలలోకెల్లా ముఖ్యమైనటువంటి నామం ఓంకారం అని చెప్పినాను. దాని గురించి పరమం మహేశ్వరం, పరమం. ఇక పరమేశ్వరుడు పరమం అని అంటే పరమం అనేటువంటిది. ఇప్పుడు అన్నం అంటే ఏంటిది? అన్నం అంటే ఎన్నుకునేటువంటిది, ఎంచుకునేటువంటిది అన్నం అనబడుతుంది. మరి పరమాన్నం అంతకంటే గొప్పదైనది, అది ఇంకా ప్రత్యేకత ఉన్నది. అన్నం పరమాన్నం అంటే దానికంటే గొప్ప, మంచిది, ఇంకా పౌష్టికమైనటువంటిది, రుచికరమైనటువంటిది, భక్తి భావంతో తయారు చేసినటువంటిది ఆ రకంగా. అందుకని ఈశ్వరుడు పరమేశ్వరుడు పరమం జోడించేసరికి ఏంటంటే ఇంకా గుణం, గొప్పదనం పెరుగుతుంటుంది ఆదరపూర్వకంగా. అందుకే ఒక్కొక్క వ్యక్తి నీకేంటయ్యా మహాత్మా అని అంటారు, మహానుభావ అని అంటారు. అంటే ఏమన్నట్టు, వారిని పొగడడం, వారి పట్ల వారి గొప్పదనాన్ని కానీ లేదంటే వారి కార్యాన్ని బట్టి వారు సామాన్య స్థాయి నుంచి ఆ విషయంలో గొప్పగా కనిపించారు కాబట్టి నీకేంటయ్యా మహానుభావ అని చెప్పేసి అంటారు. మంచి ఆలోచన చేసే వాళ్ళని కూడా అదే పదం ఉపయోగిస్తారు, మహానుభావుడు. మహానుభావ అంటే భావాలు గొప్పనైనాయి అని అర్థమా ఆచార్య? భావ కాదు స్వామి, భావ 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 అంటే భావము, భావాలు, స్థితి గొప్పదైనదని. ఆర్య సామాజికులు అందరూ దాదాపుగా ఈ దక్షిణ భారతం వాళ్ళు, ఉత్తర భారతం వాళ్ళు కూడా పాడతారు, కానీ తక్కువ. ఈ దక్షిణ భారతం వాళ్ళు ఎక్కువ. పూజనీయ ప్రభు హమారే బావ ఉజ్వల కీజియే. బావ అంటే మన మనుషుల్లో వావి వరుసలు కలిపినట్టుగా అవుతుంటది. అక్కడ ఏంటంటే భావ్ ఉజ్వల్ కీజియే, మా భావములను ఉన్నతి గావింపజేయము అనేటువంటిది అక్కడ. కానీ ఆ భావాలు, మనస్సులో ఉండేటువంటి భావజాలానికి పక్కన పెట్టేసి బావా బావా అంటుంటారు. ఎంతో మంది అడుగుతున్నారు, దేవుడికి వీనికి సంబంధం ఏంటిది, బావమరుదులా అని అంటుంటారు.
లక్క భర్తనా లేదంటే చెల్లెలు భర్తనా, మేనత్త కొడుక, ఎవరు బావ అంటే. ఆ రకంగా ఇతర మతస్థులు హేళన చేస్తుంటారు, చులకన చేస్తుంటారు అన్నట్టుగా. అందుకని బావ కాదు, బావ వేరు, భావం. భావ అంటే మనోభావములు. పరమం చ దైవతం. ఇక దేవతానాం, ఇక దేవతలు, ఇప్పుడు దేవతలు ఎంతమంది దేవతలు? ఆపదలో ఆదుకునే వారందరూ దేవతల వచ్చి కాపాడావు, దేవతల వచ్చి రక్షించావు. అటువంటి గొప్ప పనులు చేసే వాళ్ళందరూ దేవతలే. ఆ దేవతలలో పరమం చ దైవతం, దేవతలలోకెల్లా గొప్ప దేవుడు. అర్థమవుతుందా అమ్మగారు, సువర్చలమ్మ గారు? దేవతలలోకెల్లా గొప్ప దేవుడు. అవునండి, అర్థమవుతుంది ఆచార్య. పతి పతిం పతీనాం పరమం పరస్తాద్. పతి అంటే స్వామి, పతి అంటే స్వామి, మహాపతి, గణపతి. యజుర్వేదం 16వ అధ్యాయంలో వస్తుంటది ఏంటంటే గణానాం త్వా గణపతిం పతిం గణపతిం. గణపతి అంటే ఇక్కడ గణము అంటే సమూహం, సమూహం, వర్గము, గ్రూపు. దీనికి పతి నాయకుడు ఇక్కడ చెప్పబడింది. కానీ ఆ చదివినటువంటి వాళ్ళు చూసారా ఈ ఆర్య సమాజికులు పౌరాణికాన్ని ఖండన చేస్తుంటారు. యజుర్వేదంలో ఉంది గణపతి శబ్దం అని చెప్పి, గణపతి అని చెప్పి చెప్తుంటారు. అక్కడున్న గణపతికి వీళ్ళు భావించుకునే గణపతికి ఈ భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉన్నా కూడా వాళ్ళు పట్టుబట్టి అడుగుతారు. అర్థమవుతుందా లేదా? వీళ్ళు విగ్రహాన్ని గణపతి అంటున్నారు, అక్కడేమో సమూహానికి అధిపతి గణపతి. గుణగణాలకు అధిపతి ఆచార్జీ. ఏంటమ్మా? గుణగణాలకు అధిపతి. గుణగణాలకు అధిపతి ఎవరైనా కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఏంటంటే ఇటువంటి విష్ణు శర్మ, పంచతంత్రం రాసినటువంటి విష్ణు శర్మ రాస్తుంటాడు ఏంటంటే గణనారంభే, గణనారంభే. గుణి అంటే గుణవంతుల యొక్క గణం, అంటే గుణవంతుల యొక్క సమూహాన్ని లెక్కిస్తున్నప్పుడు గణనారంభే. గణన అంటే లెక్క. గుణవంతుల యొక్క మన ఊర్లో గుణవంతులు ఎంతమంది ఉన్నారు అని లెక్క చేస్తున్నప్పుడు గణనారంభే యది పతతి కఠినీసుతే పశ్యాంబ సుతిని భవ వంద్యకీదృషి. అంటే అక్కడ ఏమని చెప్తున్నంటే, ఇప్పుడు వరలక్ష్మి గారు అడిగినటువంటి భావం అక్కడ వస్తుంటది. గుణవంతులు మన ఊర్లో గుణవంతులు ఎవరు అంటే ఒకరు పండితులు, ఒకరు సైంటిస్టులు, ఒకరు డాక్టర్లు, ఒకరు లాయర్లు అని ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ రకంగా లెక్క పెడుతున్నప్పుడు అటువంటి గుణగణాల సమూహానికి నాయకుడు ఈ యొక్క గణపతి, పరమేశ్వరుడు అనబడుతుంటాడు. ఓం ఆచార్య. ఇంకొక అర్థం కూడా వస్తుంది కదా ఆచార్య, సమూహాలకు నాయకుడు అని. అంతే, సమూహము అన్నా, గ్రూప్ అన్నా, సంఘము అన్నా, సంఘటనము అన్నా, గణము అన్నా అన్ని ఒకటే, పర్యాయవాచి పదాలు. జీవులందరికీ అధిపతి లేదా అన్ని పదార్థాలకు అధిపతి. అవును, అదే దాని గురించి చెప్తున్నా. హిరణ్య గర్భ అనేటువంటిదేమో మీరు చెప్పేటువంటిది, అన్ని పదార్థాలకు అధిపతి అనేటువంటి దానికి హిరణ్య గర్భ సమవర్తతాగ్రాని. హిరణ్య గర్భ, అన్ని ధాతువులనన్నింటినీ, శరీర సంపదలనన్నింటినీ తన గర్భములో, ఉదరములో ఇమిడించుకున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు. ఇక్కడ గణము అంటే సమూహము.
ఇప్పుడు ఆ వీళ్ళ వైశ్యుల సంఘము, బెస్తవాళ్ళ సంఘము, ఈ ఈ రకంగా ఒక్కొక్కరు ఒక గ్రూప్ తయారైతుంటారు కదా, దానికి ఒక నాయకుని ఎన్నుకుంటారు కదా. ఆ రకంగా ఈ గ్రూపులకు అన్నింటికి నాయకుడు, గ్రూపుకు నాయకుడేమో మానవుడు, జీవాత్మ. ఆ గ్రూపులన్నీ, అటువంటి గ్రూపులన్నింటికి నాయకుడు పరమాత్మ. సమయం అయిపోతుంది కాబట్టి మరి ఇప్పుడు రంగాన్ని ఇక్కడ ఆపేద్దాం, ఇంకా రేపు తెలుసుకుందాం, ముందుకు తీసుకురండి. పుష్పమ్మ గారు, ముని గారు పనిలో ఉన్నట్టున్నారు. నమస్తే ఆచార్య. నమస్తే. సర్వజ్ఞో నమో నమః. ఈరోజు ఎపిసోడ్ లో ఏది ఏకదేశికత్వం, ఏది సర్వవ్యాపకత్వం ఏమిటో తెలియజేశారు. పరమాత్ముడు సర్వాంతర్యామి, మనం చేసే ఏ పనులైనా సరే గమనిస్తూ ఉంటాడు అని. మళ్ళీ గణపతి శబ్దానికి ఉన్న అర్థం ఏమిటో తెలియజేశారు ఆచార్య గారికి. ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఈరోజు వైదిక సంధ్య నాది కాదు, పుష్పమ్మ ఆర్య సమాజం అథ వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగు బంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరువాచ. తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాచ. తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అథ ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఇషేత్వోర్జత్వ యజుర్వేదంలోనిది 1వ అధ్యాయం 1వ మంత్రం. భక్ష అవివేక బుద్ధితో అహానికర
పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు దుఃఖం, అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం సంతృప్తికర జీవితం. ఓం ప్రాణః ప్రాణః. పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలని అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, త్రికల, ధనుంజయ. ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షుః చక్షుః. ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం, చూసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఇది అది ఏదో వినాలని తాపత్రయం, విన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం నాభిః. నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది మంత్రం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం మూర్ధానమస్య సంసివ్యాథర్వ హృదయం చయత్. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి. ధన్యురాలిని. ఓం కంఠః అంసౌ గ్రీవాష్ట శ్రోణి. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం, అన్నపానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వః ప్రేరయత్ పవమానో అధిశీర్షతః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. శిరో దేవకోశః సముద్రితః తత్ప్రాణో అభిరక్షతి శిరో అన్న మథో మనః. అథర్వ వేదనంలోనిది. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, శిరస్సు దేవ నిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కరపృష్ఠే మోదాహ ప్రమోద అంగుళీరంగాని మిత్రం మే సహ. యజుర్వేదంలోనిది మంత్రం 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తౌ మే కర్మ వీర్యం. ఈ మంత్రం కూడా యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం ఏంటంటే, నా చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు.
मृतं च सत्यं चाभिद्धा तपसोऽध्यजायत ततो रात्रजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधी संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशे सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः आचमन मंत्रम ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः मनसा पठ्यम मंत्रमुలు ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः दक्षिणादिगेन्द्रोऽधिपतिस्थिरश्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रिदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः अत उपस्थानमन्त्रमुలు जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्राश्चित मंत्रम तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाहश्याम शरदः शतं भूयश्च शरदः शतात् आचमन मंत्रम ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मंत्रम ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पण भावम् ओ परमेश्वर दयानिधे
మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం. ఇతి వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. అత శాంతి పాఠః. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే.